అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ శాస్త్రి, లక్ష్మీ నరసింహ ఉపాసకులు. ఘాతవారము అంటే ఏమిటి, ఘాతవారం నాడు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, మరియు కన్యారాశి వారికి ఏ రోజు ఘాతవారం అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి మంచి విషయాల కోసం మన యొక్క లక్ష్మీ నరసింహ అనుగ్రహ పీఠం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఘాతవారం అంటే మనని ఇబ్బంది కలిగించున్నది, మనల్ని ఇబ్బంది చేయున్నది, మరియు ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలకు ఇబ్బంది కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి దీనినే మనం టఫ్ డే అని కూడా పిలుస్తాము. ఈ యొక్క ఘాతవారము ఈ యొక్క కన్యారాశి వారికి ఏ రోజు ఘాతవారం అంటే, రాశి అనగా 9 పాదాల నక్షత్ర పాదాల సమూహాన్ని మనం రాశిగా పిలుస్తాము. ఈ యొక్క కన్యారాశిలో ఉత్తర నక్షత్రము 3 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 2 పాదాలను కలిపి మనము కన్యా రాశి అని పిలుస్తాము. ఈ రాశి అనగా ఇంగ్లీష్ లో కూడా మనం సైన్ అంటాము. సైన్ అంటే ఒక సమూహాన్ని రాశి అని పిలుస్తాము, దాన్ని మనం సైన్ అంటాము. మరి ఉత్తర నక్షత్రము 3 పాదాలు అంటే టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లన్నిటి కూడా, నక్షత్రాలన్నిటి కూడా కన్యా రాశి అనబడుతుంది. ఈ యొక్క మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నట్లయితే ముందుగా ఆ యొక్క జన్మ నక్షత్రానికే ఈ యొక్క ఘాతవారాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదంటే వారు పిలిచేటువంటి వ్యవహారికమైనటువంటి నామధేయం ఉంటుంది, ఆ యొక్క పేరుకే వారు ఘాతవారాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఘాతవారము శనివారము. కన్యా రాశి వారికి శనివారం ఘాతవారం కాబట్టి వీరు ఘాతవారం నాడు చేసినా కూడా తప్పు లేనటువంటి పనులు ఘాతవారం నాడు ఏ పనులు చేయవచ్చు అంటే, ప్రధానంగా వివాహము, వ్రతము, యజ్ఞము, పట్టాభిషేకము, సీమంతము, జాతకర్మ, పుంసవరం అనేటువంటి కార్యక్రమాలను నిస్సంకోచంగా ఘాతవారమైనప్పటికీ కూడా చేయవచ్చు అనేటువంటి విషయాన్ని శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. మరి ఘాతవారం నాడు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ప్రధానంగా వ్యాపార ప్రారంభము, నూతన వ్యాపారము చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘాతవారం నాడు ప్రారంభించకూడదు. దానికి భయాన్నివ్వడం అంటే, ప్రధానంగా మనం భయాన్ని అంటాం. ముందుగా మనం ఒక రోజు నిర్ణయించుకుంటాం. ఆ రోజు కూడా ఘాతవారం కాకపోవడమే ఉత్తమము. మరియు ప్రయాణము, నూతన ప్రయాణములు కూడా ఈ యొక్క ఘాతవారం నాడు చేసినట్లయితే అనేక ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరియు తీర్థయాత్రలు, ఏదైనా తీర్థయాత్రలు ప్రారంభించేప్పుడు కూడా ఘాతవారం నాడు ప్రారంభించకూడదు. మరియు వ్యవసాయ ఆరంభం కూడా ఈ యొక్క ఘాతవారం నాడు చేయకూడదు. మరియు గృహ ప్రవేశము అనగా వాస్తు కర్మలు, గృహారంభము, ద్వారస్థాపన మరియు వ్యవసాయం కూడా ఈ యొక్క ఘాతవారం నాడు ప్రారంభించకూడదు. తద్వారా మనకు అశుభ ఫలితాలు ఉంటాయి. ఒక నూతన ఉద్యోగంలో చేరడం, నూతన వాహనాన్ని అధిరోహించడం, మరియు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్తగా చేసేటువంటి పనులు ఒక ఘాతవారం నాడు చేయకపోవడమే శ్రేయస్కరము అని కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఈ యొక్క ఘాతవారమే మనకు అపాయింట్మెంట్ ఉంటుంది. ఘాతవారం నాడే ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఘాతవారం నాడే ప్రయాణమై వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అప్పుడు ఎట్లా అంటే, దానికి కూడా ఆపద్ధర్మంగా ఒక సూత్రం చెప్పబడ్డది, ఒక పరిహారం చెప్పబడ్డది. ఖచ్చితంగా ఇక కుదరదు, అనివార్యము, తప్పదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని మనం చేసుకోవాలి. అదేంటంటే, ఇక తప్పదు, ఈ రోజే జాబ్ లో జాయిన్ కావాలని మనకు ఆదేశం ఉన్నప్పుడు, లేదా ప్రయాణం కావాల్సినప్పుడు, ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఖచ్చితంగా చేయాల్సి వచ్చినప్పుడు మన యొక్క ఇంటిలో ప్రధాన అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి గృహానికి కులదేవత ఉంటుంది. ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొంది, మీరు మీ ఇష్టదైవం యొక్క దేవాలయానికి వెళ్లి సందర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. తద్వారా కూడా మీకు శుభ ఫలితాలు జరుగుతాయి. ఇది ఆపద్ధర్మం మాత్రమే. మరియు ఇలాంటి విషయాలు తెలుసుకునే నిమిత్తము మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు అనేక రకాల వైదిక కార్యక్రమాలకై, జాతక సమస్యలకై కూడా మా యొక్క నంబరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. సంప్రదించండి, తద్వారా శుభ ఫలితాలు పొందండి. జై నరసింహ, జై జై నరసింహ.